మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కేసీఆర్ వల్లే తెలంగాణ సాధ్యమైంది చెల్ల ధర్మారెడ్డి. అల్గునూరులో కేసీఆర్ దీక్ష దివాస్లో కేటీఆర్. గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో విద్యార్థినుల ధర్నా. $12,000 స్క్రీన్లో పుష్ప 2 నచ్చిన భాషల్లోనూ చూడవచ్చు. నిర్మాతలు రవిశంకర్, నవీన్. భారీగా రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఇక వివరాల్లోకి వెళ్తే, దళితుల భూములను కాపాడాల్సిన ప్రభుత్వ అధికారులు మామూలు మత్తులు జోగుతున్నారని, రికార్డులను తారుమారు చేసిన అధికారులను సస్పెండ్ చేయాలని, రిజిస్ట్రేషన్ చేసిన రిజిస్టర్లపై చర్యలు తీసుకోవాలని సమాచార హక్కు పరిరక్షణ వేదిక రాష్ట్ర కార్యదర్శి ఎన్కే జయన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు కర్నూలు నగరంలోని 48వ వార్డు రోజా వీధిలో దళితుల భూములను కాపాడాలని సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి జయన్న మాట్లాడుతూ, కర్నూలు రూరల్ మండల పరిధిలోని రుద్రవరం గ్రామ పరిసర ప్రాంతంలోని సర్వే నెంబర్ 722/1 పైకి 4 ఎకరాల 9 సెంట్ల భూమిని 50 సంవత్సరాలుగా దళితులు దేవమ్మ రాజ్కుమార్లు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని, అధికారుల అలసత్వం, మామూలు మత్తు వల్ల రియల్ ఎస్టేట్ల వాళ్లకు రాసి ఇవ్వడం సిగ్గుచేటని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వీసాల సుమలత, శేషమ్మ, నారాయణమ్మ, ఆంజనేయులు, నాగన్న తదితరులు పాల్గొన్నారు. అతనికి ఇచ్చిన పాస్బుక్లను రద్దు చేయాలా, అదేవిధంగా ఆన్లైన్ నుండి అతని పేరును తొలగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. నిన్న సోమవారం కూడా దానికి కూడా రద్దు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా కానీ రెవెన్యూ అధికారులు నా పేరు దేవమ్మ. మేము గత 40-50 సంవత్సరాల నుంచి మేము జైలు చేసుకుంటున్నాము. జిల్లా భాషణ వాడు చేను కబ్జాలు చేసి ఇంటి నుంచి వెళ్ళిపోయి మమ్మల్ని బాధ పెట్టింటే మేము పోయి ఆరోగ్యంఆర్ఎఫ్ మేము కంప్లైంట్ ఇస్తే మాకేం తెలియదన్నారు, మమ్మల్ని బయటికి తిరిగిపోండి అని పంపిస్తున్నారు. కాకపోతే మాకు యాదవ్ ఒకటి న్యాయం చేసి మాకు ఇవ్వాలని పెడుతున్నాను. కాకపోతే నాకు ఎంతో పనితీరే దాని మీద బతుకుతున్నాను. కాకపోతే మాకు ఏదో చీర తీసుకొని మాకు పట్ట పాస్బుక్ ఇస్తే మాకు బాగుంటుంది, బతుకుతున్నాను అని మేము చెప్తున్నాం సార్. మాకు వచ్చే మేము బతుకు ఆధారం దాని మీద బతికి మేము బతుకుతున్నాము సార్. కాకపోతే మీరు పెద్దలు ఆశ్రయించి మాకు పట్టా పాస్బుక్ ఇస్తే మందిరమైనది అనేది తొలగించేయండి సార్ అని చెప్పుకుంటున్నాను. పేరు దేవమ్మ, భూపాల్ నగర్. మీరు దళితులకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పుకుంటున్నారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు దళితుల భూములని గుద్దుకోవడము, అసైన్మెంట్ భూములని, ల్యాండ్ సెటింగ్ భూములని, కేసుకెళ్ళాలి ఒక సెంటు స్థలాన్ని కూడా వాళ్ళు రాసుకోవడం, అక్రమంగా ఆక్రమించుకోవడం జరుగుతూ ఉంది. ఇదే విధంగా చాలామంది రైతుల భూములని, దళితులకు సంబంధించిన రైతుల భూములని వాడుకొని అన్యాయం చేస్తూ ఉన్నారు. దీనిపైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా కానీ కళ్ళు తెరిచి దళితులకు ఏదో మేము మేలు చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వాలు దళితులకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి భూ ఆక్రమణలకు సంబంధించి ఒక చట్టం కూడా వచ్చింది. ఖచ్చితంగా ఆ చట్టాన్ని అమలు చేసి ఎవరైతే భూమిని ఆక్రమించారో వాళ్ళని జైలు పంపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. నా పేరు ఎన్కే జయన్న, సమాచారకు పరిరక్షణ వేదిక రాష్ట్ర కార్యదర్శి. కర్నూలు రూరల్ మండలం రుద్రవరం గ్రామ సర్వే నంబర్ 722/1లో 4 ఎకరాల 9 సెంట్ల కేసీ కెనాల్ పొరంపూరు భూమి ఉంది. ఆ కేసీ కెనాల్ పొరంపూరు భూమిలో మల్లెపూడి దేవమ్మ గత 50 సంవత్సరాలుగా అందులో పంటలు వేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటుంది. ఆమె పలుమార్లు రెవెన్యూ అధికారులను కోరినా పట్టాదారు పాస్బుక్ ఇవ్వడం సాధ్యం కాదని చెప్పి, అది కేసీ కెనాల్ పొరంపూరు కాబట్టి అది ఇవ్వడం సాధ్యం కాదని చెప్పిన రెవెన్యూ అధికారులు రియల్ ఎస్టేట్ వ్యాపారికి ఆ భూమిని అప్పన్నంగా అప్పగించి పట్టాదారు పాస్బుక్ మంజూరు చేసి ఆన్లైన్ చేయడం జరిగింది.
దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అనర్హుడైన జిల్లాల భాష ఆన్లైన్లో అతని పేరు తొలగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు ఎన్కే జయన్న, సమాచార. సమాజంలో బాలికల పట్ల భద్రత ఇవ్వాల్సిన భద్రత ప్రతి ఒక్కరిపై ఉందని ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, లివర్ స్పెషలిస్ట్, సీనియర్ వైద్యులు శంకర్ శర్మ తెలిపారు. ఈరోజు కర్నూలు నగరంలోని జిల్లా స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలో డాక్టర్ శంకర్ శర్మ క్రీడాకారులకు టీ-షర్ట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తను మాట్లాడుతూ భీమవరంలో ఆర్టీఏ పార్టీ రాష్ట్ర స్థాయి పోటీలకు వెళ్తున్న బాలికలకు టీ-షర్ట్లను పంపిణీ చేస్తూ విజయాలను, ఓటమిలను సమానంగా తీసుకోవాలని కోరారు. క్రీడాకారులను పరిచయం చేస్తున్నారు. మీ పేరు చెప్పండి సార్. టువర్డ్స్ లెఫ్ట్ సైడ్. బాయ్స్ క్లాస్ కొట్టండి. చూడు బాజా అమ్మా కూర్చోండి అమ్మా. మళ్ళీ ఇక్కడ లెంత్ ఎక్కువ కూర్చోండి, అట్లా కూర్చోండి. చూడమ్మా ఇక్కడ చూడండి అందరూ. బాబు వెనకలా రెడీ. నువ్వు మళ్ళా లేదు సార్ మాట్లాడు సార్ రెడీ సార్ సార్ చూడండి రెడీ. కొంచెం లాంగ్ కొంచెం మీరు పక్క ఉండమ్మా, పక్కన నిలవండి, పక్కకు వెళ్ళండి, వేరే వాళ్ళు రండి అమ్మా. అట్టే ఉండండి. ఓకే సార్. సో ఈరోజు మన కర్నూలు అవుట్డోర్ స్టేడియంలో నాగరత్నమయ్య సారు గారి ఆధ్వర్యంలో పంపించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా చాలా దూరం పిల్లలు గోదావరి జిల్లాలకు వెళ్తున్నారు కాబట్టి భీమవరం ఆ ప్రాంతం వానలు కూడా ఎక్కువ ఉంటాయి, చలి ఎక్కువ ఉండొచ్చు. బ్లాంకెట్స్ మంచివి తీసుకొని పోవాలని చెప్తున్నాను. అట్ ది సేమ్ టైం ఫుడ్ ఎక్కడంటే అక్కడ బయట పిల్లలు పోయినప్పుడు తినకుండా ఉండాలి. ఎందుకంటే ఫుడ్ పాయిజనింగ్స్ కూడా జరుగుతూ ఉన్నాయి అప్పుడప్పుడు. ఒక్కొక్కటి ఏమంటే కంటామినేటెడ్ వాటర్, టైఫాయిడ్, జాండీస్, వైరల్ హెపటైటిస్ ఇట్లా ప్రాబ్లమ్స్ వస్తాయి. అదే దోమకాటు గురైనారంటే మలేరియా, ఎన్కెఫలైటిస్ టైప్, అలా డెంగ్యూ ఫీవర్ అలాంటివి వస్తాయి. కాబట్టి వాళ్ళ దోమలతో కరిపించుకోకుండా ఫుడ్ విషయంలో, వాటర్ విషయంలో జాగ్రత్త పడి మళ్ళీ వాళ్ళు పార్టిసిపేట్ చేసుకొని సాధ్యమైనంత వరకు ఆడపిల్లలు వెళ్తున్నారు కాబట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా, ఎందుకంటే స్పోర్ట్స్లో ఎంకరేజ్ చేయాల్సిన అవసరం చాలా చాలా ఉంది కాబట్టి తల్లియో తండ్రో ఎవరో వాళ్ళు ఖచ్చితంగా ఆ కంపెనీ ఈ పాపను అక్కడ తీసుకెళ్ళి దాంట్లో పార్టిసిపేట్ చేపించి తిరిగి తీసుకురావాలి. ఎందుకంటే వెళ్ళే ఆ కోచ్లు వాళ్ళ ప్రాబ్లమ్స్లో వాళ్ళు ఉండొచ్చు. ఆడపిల్లల సేఫ్టీ, సెక్యూరిటీ చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆ దృష్టిలో నారదమయ్య గారిని నేను కోరుతున్నాను, వాళ్ళకి ఆ విషయము వాళ్లకు చెప్పాలని. ఆడపిల్లలు పోయేటప్పుడు వాళ్ళ వెంట వాళ్ళ ఓన్ మదర్ కానీ ఫాదర్ కానీ ఆ కంపెనీ చేసేటట్టుగా అరేంజ్మెంట్ చేయాలని నేను మరీ విన్నవించుకుంటున్నాను. ముఖ్యంగా స్పోర్ట్స్ ఎంకరేజ్ చేయడం ఎందుకంటే వాళ్ళలో ఒక రకమైన డిసిప్లిన్ పెరుగుతుంది, క్రమశిక్షణ కలిగిన. ఎందుకంటే మన దేశ సంపద అంటే ఏదో కాదు, మన దేశ సంపద అంటే ఈ వీళ్ళే రేపటి భవిష్యత్తులో మన ఇండియన్ సిటిజన్స్ అవుతారు. సో వీళ్ళకు ఓటింగ్ రైట్స్ వస్తాయి, వీళ్ళకు డెమోక్రసీ టేస్ట్ చేసే అవకాశం వస్తుంది. అందులో వాళ్ళ కంట్రీ రెస్పాన్సిబిలిటీ కూడా ఫీల్ కావాలి. సో ఆ రకంగా ఒక ఐకమత్యమైన భావన కలగాల పిల్లల్లో. అంటే స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయాల్సిన అవసరము చాలా ఉంది. అందుకని ముఖ్యంగా మేము ఇక్కడ స్పోర్ట్స్ ఎంకరేజ్ చేయడం జరుగుతూ ఉంది. మన కర్నూలులో కూడా ఈ స్పోర్ట్స్ యాక్టివిటీస్ కూడా చాలా ఎక్కువగా జరగడం వలన రేపో మాపో మనం నేషనల్ లెవెల్లో ఫేమస్ కర్నూలు అయ్యే అవకాశం ఉంది. అలా జరగాలని నేను ఆశిస్తున్నాను.
తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని మలుపు తిప్పి ఉద్యమ చరిత్రపై చెరిగిపోని సంతకం చేసిన మహానాయకుడు కేసీఆర్ అని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే బల్క సుమన్ తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో కేసీఆర్ అమరణ నిరాహార దీక్షను గుర్తు చేసుకుంటూ దీక్షా స్ఫూర్తిని ప్రజల్లో రగిలించేలా నిర్వహించిన దీక్ష దివాస్ కార్యక్రమానికి ఆయన దీక్ష దివాస్ కార్యక్రమ ఇన్ఛార్జ్ తులా ఉమాతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా నాటి ఉద్యమాన్ని గుర్తు చేసే ఫోటో ఎగ్జిబిషన్ను బల్క సుమన్ తులా ఉమాలు ప్రారంభించారు. అనంతరం కేసీఆర్ చచ్చుడు తెలంగాణ వచ్చుడు అంటూ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దీక్షకు దిగిన కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. తదనంతరం ఉద్యమంలో అసువులు బాసిన అమరవీరుల స్తూపానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్ రావు, దుర్గం చిన్నయ్య, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పిలిస్తే జనం సంద్రమై పోటెత్తింది. తెలంగాణ ప్రజల యొక్క తోలాన తెలంగాణ ప్రజల పార్టీ, తెలంగాణ రాజకీయ శక్తి, తెలంగాణ ప్రజల గుండె దరువు టీఆర్ఎస్. అందుకే ప్రపంచంలో ఎవరికీ సాధ్యం కాని బహిరంగ సభతో 25 లక్షలకు పైగా ప్రజల్ని ఒక్కచోట చేర్చి మహాగర్జన చేయించిన అసాధారణ నేత కేసీఆర్. అవసరమైతే నా ప్రాణాలు పరిగెత్తైనా సరే తెలంగాణ సాధించడం ఖాయం ఖాయం ఖాయం. కరీంనగర్, వరంగల్ స్థలమేదైనా ఏ మూల సభ పెట్టినా రికార్డులే. స్వరాష్ట్ర కాంక్ష సత్తాను చాటిన సమున్నత సందర్భాలే. కేసీఆర్ సమ్మోహన శక్తికి తార్కాణాలే. నిద్రపోయినమా, ఆహారం తిన్నమా, ఎంత తిరిగినాము బలిపీఠమెక్కింది. తరతరాల ఈ నరక యాతను చూసి చలించిందో హృదయం. తెలంగాణ తలరాతను మార్చేందుకు కంకణం కట్టుకుంది. జాతిని విముక్తి చేసేందుకు నడుము బిగించింది. దశాబ్దాల కథ సాకారం చేసేందుకు సమర శంఖం పూరించింది. ఇక్కడ జరిగిన అన్యాయం ఎత్తి చూస్తే ప్రాంతీయ తప్పు, న్యాయం అడిగితే ప్రాంతీయ తప్పు, నీళ్ళలో వాటాడితే ప్రాంతీయ తప్పు. ఈ బండారం బయటపడది. ఇంకా ప్రజలు ఓపికపడడానికి సిద్ధంగా లేరు. తెలంగాణ రాష్ట్రం సాధించుకొని వారి హక్కులను తెలంగాణ రాష్ట్రంలోనే పరిష్కరించుకుంటారు. జై తెలంగాణ. నాడు దగాపడ్డ తెలంగాణ కోసం కంకణబద్ధుడైన సందర్భం. ఒక్కడే జై కేసీఆర్, జోహార్ తెలంగాణ మన వీరులకు. నవంబర్ 29 నాడు మొదలైనటువంటి రోజు కాబట్టి దాన్ని మనం ప్రతి సంవత్సరం దీక్ష దివాస్గా చేస్తాం. సో ఈసారి మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అన్నగారు ఇచ్చిన పిలుపు మేరకు ఇక్కడ మనం అంతా కూడా గ్యాదర్ అయినాం. చివరి నిమిషంలో లాస్ట్ 2-3 రోజుల ముందు ప్రోగ్రామ్ డిసైడ్ అయింది. అయినప్పటికీ కూడా మనం చెప్పుకొని మొన్న మీటింగ్ పెట్టుకొని సన్నాహక సమావేశం పెట్టుకొని అందరు రావాలంటే క్రియాశీల కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చినారు. మనం ఎవరికి ఒక బండి పెట్టలే, ఒక్క బైక్లో కూడా పెట్రోల్ పోయలే. అయినప్పటికీ కూడా పార్టీ మీద ప్రేమ కొద్దీ ఈ కార్యక్రమం దీని ఇంపార్టెన్స్ తెలుసుకొని ఇవాళ పెళ్ళిళ్ళు కూడా ఉన్నాయి, చాలా మరికొంతల టైం కూడా నడుస్తున్నది. అయినప్పటికీ కూడా ఇది ముఖ్యమైనటువంటి కార్యక్రమం అని చెప్పి భావించి వచ్చిన అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నేను నమస్కారాలు తెలియజేస్తూ జిల్లా అధ్యక్షుడిగా పార్టీ ఇచ్చే ఏ పిలుపైనా ఏ కార్యక్రమమైనా ఇదే స్ఫూర్తితోని కొనసాగించుకుందాం, ముందుకు సాగుదాం. సో ఇవాళ సెంట్రల్ ఆఫీస్ నుంచి మనకు హైదరాబాద్ నుంచి పంపించినటువంటి వీడియో డాక్యుమెంట్ ఒక 20 నిమిషాల వీడియో ఉంది. దయచేసి దాని చూద్దాం. ఇంకా దిక్కున్న వాళ్ళంతా భూములు బీళ్లైనాయి. వలసలు పెరిగి కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రజలంతా ముంబై, దుబాయ్, బొగ్గుబాయి బాట పట్టారు. సమైక్యాంధ్ర పాలకుల నిర్లక్ష్యం రైతుల పాలిట యమపాశమైంది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన తెలంగాణ అన్నదాతపై కరెంటు ఛార్జీల పిడుగు. ఎదురు తిరిగిన రైతన్నలను పిట్టలను కాల్చినట్లు కాల్చి చంపిన చంద్రబాబు సర్కార్. ఈ గులాబీ జెండాకి పేటెంట్ ఉన్నది. గట్టిగా జై తెలంగాణ. ఎంత గట్టి ఆడాలంటే నేను ఇటు చౌరస్తా నుంచి ఇటు ఆ మెయిన్ రోడ్ హైవే నుంచి ఇటు మలిగితే 20-30 పోలీస్ జీపులు ఉన్నాయి. వాళ్ళకి ఆడాలి, అంత గట్టిగా ఆడాలి. జై తెలంగాణ, జై తెలంగాణ. కర్నూలు పట్టణం గాయత్రి ఎస్టేట్ నందుగల్ల సత్యనారాయణ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌడ్చేర్తారెడ్డి. ఈ కార్యక్రమంలో వాణిజ్య విభాగం అధ్యక్షులు బ్రాహ్మణపల్లి నాగిరెడ్డి పాల్గొన్నారు.
కల్లూరు అర్బన్ 21వ వార్డు శాంతినగర్ ఎన్జీఎస్ కాలనీలో లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసిన పాణ్యం ఎమ్మెల్యే గౌడ్ చేర్తారెడ్డి. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ పెరుగు పురుషోత్తం రెడ్డి, వార్డు ముఖ్య నాయకులు రాఘవేంద్రరెడ్డి, కట్ట వెంకటరెడ్డి, పల్లె రఘునాథ్ రెడ్డి, తెలుగు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ యాదవ్, వార్డు నాయకులు విశ్వనాథ్, లక్ష్మణ్, బాబు, రాజు, జగదీష్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లాలో ఆందోళ్ ఘోర రోడ్డు ప్రమాదం. నేషనల్ హైవే 161 జాతీయ రహదారిపై నారాయణకే డిపోకు చెందిన ఆర్టీసీ బస్సుకు ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆందోళ్ మండలం కాన్సూన్ పల్లి వద్ద నేషనల్ హైవేపై ప్రమాదవశాత్తు ఆర్టీసీ బస్సు డివైడర్ పైకి దూసుకువెళ్లింది. ఈ సంఘటనలో 20 మందికి స్వల్ప గాయాలు కాగా మరో 5 మందికి తీవ్ర గాయాలు కావడంతో క్షతగాత్రులను అక్కడున్న స్థానికులు సమీపంలోని జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆర్టీసీ బస్సు నారాయణఖేడ్ నుండి ప్రయాణికులతో లింగంపల్లి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి వైపు పరుగులు తీస్తుందని పాణ్యం శాసనసభ్యులు గౌడ్ చేర్తారెడ్డి తెలిపారు. కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 21వ వార్డు కిషన్ నగర్, శాంతినగర్ బోర్డు నందు అవ్వాతాతలకు, వృద్ధాప్య, ఒంటరి మహిళా, వికలాంగులకు పెన్షన్లు ఇంటింటికి వెళ్లి ఎమ్మెల్యే గౌడ్ చేర్తారెడ్డి, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ పెరుగు పురుషోత్తం రెడ్డి, వార్డు ఇన్ఛార్జీలు రాఘవేందర్ రెడ్డి, వెంకటరెడ్డి కలిసి పంపిణీ చేశారు. ఎమ్మెల్యే గౌడ్ చేర్తారెడ్డి మాట్లాడుతూ సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ అభివృద్ధి వైపు పరుగులు తీయడం జరుగుతుందని అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తేదీని జీతాలు ఇస్తున్న ఘనత కూటమి ప్రభుత్వందే అని అన్నారు. ఎన్నికలలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ ముందుకు వెళ్లడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో దివాకర్ రెడ్డి, వినోద్, గంగాధర్ గౌడ్, విశ్వనాథ్, బాబురావు, మురళి, లక్ష్మణ్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఇట్లా కొంతమంది ఇటువైపు కొంతమంది వైడ్ రా అన్న, కొద్దిగా వెనక్కి రండి. ఇక నువ్వు వైడ్ చేస్తే బాగుంటుంది. రమేష్ 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 కొద్దిగా ఇట్లా వెనక్కి రండి అమ్మ మీరు.
ఆదివారం అని ముందు రోజు చేస్తున్నాం. పెట్టుకోండి బాగా. ఇప్పుడు మీ ఇంట్లోకి వచ్చేస్తున్నాం. గట్టి వాళ్ళుకోవా గట్టి వాళ్ళకు కార్పొరేషన్ ఎలక్షన్ వస్తుంది విజయాలు మేడం అన్ని పనులు ఒకటేసారి ఇలా వేసుకుందాం బట్ మీ స్టాఫ్ ఉన్నారు లేరా ఇంకో తొందరగా అని కొంచెం ఎక్కొచ్చానా అన్న కేసీఆర్ వల్లే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైందని పర్ఖల మాజీ శాసనసభ్యులు చెల్ల ధర్మారెడ్డి అన్నారు. శుక్రవారం దీక్ష దివాస్ సందర్భంగా హన్మకొండ జిల్లా పార్టీ కార్యాలయంలో మరియు వరంగల్ పట్టణంలోని నాని గార్డెన్స్లో జరుగుతున్న కార్యక్రమాల్లో పర్ఖల మాజీ శాసనసభ్యులు చెల్ల ధర్మారెడ్డి పాల్గొన్నారు. మొదటగా అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా చెల్ల ధర్మారెడ్డి మాట్లాడారు. మందికి తగ్గకుండా ఒక్కొక్క టెంపు కింద కూర్చుండబెట్టి కార్యక్రమం చేస్తాం. కేసీఆర్ గారు ఏ ప్రోగ్రామ్ ఇస్తే ఆ ప్రోగ్రాంలో మేము పార్టిసిపేట్ అయ్యి అదే పని చేస్తాం. కొందరు ఉండరు మా ఉద్యోగకారులు మీ ఉద్యోగకారులు మీ ఉద్యోగాలే కాకపోతే కండవ వేరు. అదేవిధంగా మా వినయం ఏమైనా అంటే అరే నువ్వు చేసే కార్యక్రమానికి మా వాళ్ళంతా తిరుగుతానే నువ్వు మా పార్టీకి రారాదే మా పార్టీకి రారాదే ఈయనే. ఒకవేళ పెద్దశ్వరి రెడ్డి తీసుకుంటా టెంట్ వేసి దాన్ని ఎట్లా వికారం చూసేది టెంట్ మా ఊళ్ళో ఎప్పుడో టెంట్ ఎత్తేసాను నువ్వు టెంట్ నడుపుతాను ఇంకా మా పార్టీలో కన్నా లేకపోతే టెంట్ అన్నది ఏమలేదు. ఆ రోజు మేము కూడా మీతో పాటు చిన్నలో పని చేసినాం కాబట్టి మమ్మల్ని కూడా ఆదరించి ఆ రోజు 2014 కూడా గెలిపించడం జరిగింది. అదేవిధంగా గెలిచిన తర్వాత కూడా కేసీఆర్ సార్ తోటి కలిసిపోవాలి. ఆయన తెలంగాణ ప్రాంత ప్రజలపైన కావచ్చు మరి ప్రాంతం పైన కావచ్చు 14 సంవత్సరాలు గ్రామీణ ప్రాంతంలో కావచ్చు పల్లెల్లో పట్టణంలో తిరిగి ప్రతి ఒక్కరి గోస చూసి ఆ గోస ప్రకారంగా ఏం చేయాలో చేస్తాను కేసీఆర్ అనే ఆ విజన్ చూసి నేను ఎమ్మడే పార్టీ మరి సార్తో కూడా నడిచి ఈరోజు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. నేను అడుగుతున్న ఈరోజు మీ అందరికీ కూడా విజ్ఞప్తి, మనం ఏం బాధపడాల్సిన అవసరం లేదు. అయ్యో జరిగిపోయింది మనం కాదు వాడే నాశనం చేసుకుంటాడు. మనమేమో ఎదురుపడి కొట్లాడి వాళ్ళ మీద చేద్దామని లేదు. 1-2 సంవత్సరాలు ఓపిక పట్టాడు తప్ప వాళ్ళే కుప్ప వెళ్ళిపోతూ ఉన్నారు. ఒకరి సీటు ఒకటి దిక్కువాలని చూస్తూ ఉన్నారు. ఈరోజు పల్లెల ఇందాక మన సతీష్ గారు చెప్పినట్టు గ్రామీణ ప్రాంతంలో ఈరోజు ఎవరు నిలబడితే వాళ్ళే మన పార్టీ గెలుస్తుందని గుర్తుపెట్టుకుంటారు. మనము నిదానంగా ఓపికగా మీరు ఉండండి. తప్పకుండా మనకు అవతల పార్టీలే ఒకరికొకరు కొట్టుకుంటారు, మనం మంచిగా చేసుకుంటే గెలుస్తామని చెప్పి తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో కూడా మీరు పాల్పరుస్తున్న మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ముఖ్యంగా మా విజయాలకు ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చెట్ల కింద రాళ్ళ మీద కూర్చున్న కాంగ్రెస్ వాళ్ళే అంటారు అరే ఏదో వారోత్సవాలు అంటాడు, ఇదేదో విజయోత్సవాలు అంటాడు, ఇది ఏం ఉత్సవం నాకు మనం పోతామా ఊళ్ళకు మనం తిరగలుగుతామా రేపు ఏం ముఖం పెట్టుకొని చెప్పాలని నీ నాయకులే అంటున్నారు. నా బిడ్డ రేపటి నుంచిగా 9 రోజులు చేస్తా వారోత్సవాలు ఇంకేమో దినోత్సవాలు ఏం చేస్తావు చేతురా ప్రజలు చెప్తారు. అప్పుడు నువ్వు టీవీ ముందు కూర్చొని మాట్లాడడం కాదు. ఇప్పటి వరకు నీ లగచర్లకే పోలే, నీ కాన్సెన్స్లో లగచర్లకే పోలే. నీ కాన్సెన్స్ కాదా? నీకు వాళ్ళు ఓట్లేరా? ఇవాళ మేము చేస్తాం ల్యాండ్ ఎక్విజిషన్ మెగా టెక్స్టైల్ పార్క్లో 1350 ఎకరాలు చేసాం. ఒక్కరు కూడా కన్ను చుక్క చూడకుండా చేసాం, ఏడవకుండా చేసాం, సంతోషంగా చేసాం. నువ్వు చేసే భూమి నువ్వు నీ కదా, నువ్వు ముఖ్యమంత్రి ఎందుకు చేయలేకపోయావు? అది కూడా మేము 2013లో మీ కాంగ్రెస్ పార్టీ చేసిన చట్టం ప్రకారమే చేశాం. మేము కొత్త చట్టం ఏం పెట్టుకోలే. 2013లో కాంగ్రెస్ చేసిన భూసేకరణ చట్టం ఏదో తీసుకున్నామో గదే చేశాం. మరి మాకేమో గొడవలు కాలేదు, నీకేమో గొడవలు అవుతాయి. అరే యూరియా బస్తాలు షార్టేజీ, ఫర్టిలైజర్ షార్టేజీ, నీళ్లు లేవు, చెరువులు మళ్ళీ ఎండిపోయినాయి.
మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ ఒక్క సెల్ వెళ్ళిపోలేదు. ముదిరాజులు సంతోషంగా ఉన్న చేపలు పట్టుకొని గొల్ల పురుగులు గొల్లించాం. మరి మా అవేట ఇయ్యావు, దళిత బంధు స్కీమ్ పెట్టాం, ఇచ్చే టైంలో నువ్వు కడుపు పెట్టావు. 3 లక్షలు వాళ్ళ అకౌంట్లో పెడితే వాపస్ తీసుకున్నావు. బీసీ బంధు స్టార్ట్ చేసాం, అది లేదు. మా అన్ని మాఫీ చేయి, నువ్వు ఇచ్చేది ఇవ్వాలి కదా. ఈరోజు మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మనకు వాస్తవంగా కేసీఆర్ గుర్తు చేసుకోవడం కొరకే ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఇదంతా కూడా పల్లెల్లో నడుస్తుంది. ఇలా దీక్షా దివాస్లో చేసిన పాత జ్ఞాపకాలు గుర్తు చేస్తూనే ఈ 10 సంవత్సరాల కాలంలో ఏం చేస్తామో గుర్తు చేసుకోవాలి. మీరు అనుకుంటారు నేను తెలుగుదేశం తరఫున 2014లో గెలిచిన. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.